హాయ్ అండి. పండగ వస్తే ఊరంతా ఆనందం, పిల్లలు వస్తే ఇల్లంతా ఆనందం, అందరం ఒకే చోట సంతోషంగా గడపడమే అసలైన పండుగ. ఈరోజు మా ఇంట్లో జరుపుకుంటున్నాం ఇలా. మీరు కూడా చూసేయండి మరి. అమ్మానాళ్ళకి పంచేవారు, బంధానికి అనుబంధానికి అర్థం చెప్పేవారు ఎందరో మరెందరో. అలాంటి వారందరికీ అందరూ బాయ్స్ మళ్ళీ 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 వావ్ లేదు ఈ పని మీరు కానీ ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు హాయ్ హాయ్ మీరు మిగతావన్నీ చెప్పండి మరోసారి. ప్రతి సంవత్సరం లాగే మూడు రోజులు సంక్రాంతి పండగకి ఒక ముగ్గురు అన్నముల ఇంట్లో సరదాగా హ్యాపీగా జరుపుకున్నాం. ఈరోజు కనుమ సందర్భంగా రెండో తమ్ముడు శ్రీరామకుమార్ ఇంట్లో అన్ని భోజనాలు ఆహ్లాదంగా ఆనందంగా అంత పిల్లలతో జరుపుకున్నాం. పండగ వాతావరణం చాలా చక్కగా జరిగింది. మంగళవారం నుంచి బుధవారం లక్ష్మీవారం శుక్రవారం వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా చక్కగా పండుగ జరిగింది. మంచి పిండి వంటలు, చికెన్, మటన్, ఫిష్ అన్ని రకాలుగా తిన్నాం. కానీ ఏదో ఒక చిన్న కనిపిస్తుంది. తర్వాత అంతా బాగా జరిగింది, అంతా బాగుంది. ఆనందమే వేరండి. ఇక ఈసారి కొంత లోటు ఉన్నప్పుడు కూడా బాగానే అయింది. ఇక మా అమ్మ నాన్న ఈ లోకాలు విడిచి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ స్మృతులతో మేము ముందుకు సాగుతున్నాం. వాళ్ళ ప్రతిరూపమైన మేము మన ఆచారాల్ని కట్టుబాట్లని పక్కన పెట్టం. మా పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు పిల్లలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందరూ ఆ పిల్లల్ని దీవించండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే అందరం ఒకే దగ్గర కలుసుకొని ఆడుకొని పాటలు పాడుకొని అండ్ కార్డ్స్ ఆడుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, పెద్దలకి కొత్త బట్టలు సమర్పిస్తాము అండ్ పెద్దలకి కాళ్ళు దండం పెడతాము. దాని తర్వాత మేము అందరం ఆడుకుంటాము, ఒకే దగ్గర కలిసి భోజనం చేస్తాము. కొంతమంది మిస్ అయ్యారు కానీ అందరం ఒకే దగ్గర ఉండి హ్యాపీగా ఉంటాము. 3 ఇళ్లలో కలిపి 3 రోజులు తింటాము. థ్యాంక్ యూ. ఈరోజు కనుమ పండుగ యాజ్ యూజువల్ మా ఫ్యామిలీలో ఎప్పుడు జరిగే పండుగ మొక్కల డే ఈరోజు. సో ఏ డే అయినా మొక్కలు కంపల్సరీ ఉంటాయి మా ఫ్యామిలీలో. ఈరోజు చికెన్, ఫిష్, రైస్, పన్నీర్, మటన్, మష్రూమ్ అన్ని హ్యాపీగా తిన్నాం. ఎంజాయ్ చేసి బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇంకా స్వీట్, ఆనియన్స్, రైతా, వెరీ వెరీ యమ్మీ. నేను మాత్రం వెజ్ తింటున్నా ఈరోజు. ఈరోజు సంక్రాంతి పండుగల్లో ఈరోజు మా రోజు మా ఇంటి ఫుడ్ ముందు. సో మా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి కొంతమంది రాలేదు, బట్ కొన్నోళ్ళు వచ్చి ఇక్కడ ఏంటంటే భోజనం చేసి. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా మా ముద్దగా ఇంట్లో ఫుడ్ అరేంజ్మెంట్స్ అయ్యాయి. మా ముద్దని ఫుడ్ అరేంజ్మెంట్స్ ముద్దని ఆకాశ్, మా ముద్దు పిన్ని మటన్ కర్రీ అదరగొట్టేశారు. మా ముద్దగా మొత్తం ఆర్గనైజింగ్ బాగా చేశారు. మీ
ఎంజాయ్డ్ లాట్. మా అన్నయ్య గారు ఎవరో అలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఎక్కువసేపు అందరం ఆడుకొని టైం స్పెండ్ చేసుకుని బాగుంది అనిపించింది, కానీ అందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈసారి నెక్స్ట్ టైం మాత్రం మంచిగా రోజంతా ప్లాన్ చేసుకొని పలుగునిగా అన్ని గేమ్స్ ఫుడ్ ఐటమ్స్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అందరూ నమస్కారం. నా పేరు సంతోష్, నా వైఫ్ పేరు హరిత. అండ్ 10 సంవత్సరం అలా చేసుకునే విధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి సుధాకి వచ్చాము. ఈ 3 days చాలా బాగా స్పెండ్ చేసాము. భోగి రోజేమో మా మామయ్య వాళ్ళ ఇంట్లో, సంక్రాంతి రోజేమో పెద్ద మామ ఇంట్లో, అండ్ కనుమ రోజు మాత్రం చిన్నవాళ్ళ ఇంట్లో చాలా బాగా సెలబ్రేట్ అయింది. సెలబ్రేట్ అయింది. అండ్ ఫుడ్ కూడా వెనస్డే రోజు నాన్ వెజ్ లంచ్కి అండ్ మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ టిఫిన్స్. అండ్ సంక్రాంతి రోజు పెద్దవాళ్ళ ఇంట్లో ప్యూర్ వెజిటేరియన్ మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి. అండ్ కనుమ రోజు ముద్రమాన ఇంట్లో లైక్ చికెన్, ఫిష్, మటన్. హాయ్ హాయ్